రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. మీరు దాంట్లో కూడా ఇంకో కామెంట్ చేయడం జరిగింది. తెలుగుని తీసేసి ఇంగ్లీష్‌ని మన తెలంగాణ రాష్ట్ర భాషగా చేయండి అని అన్నారు. అంటే ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలుగు మీడియం ఒక 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు చదువుకొని గవర్నమెంట్ స్కూల్‌కి పోయి ఇంటర్మీడియేట్ చదివి, డిగ్రీ చదివి, పీజీ చదివి, పీహెచ్‌డీ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ రాస్తే నీకు అక్కర రాకపోయే. మరి తెలుగు ఎందుకు మరిగా? అందుకని ఏమంటున్నానంటే తెలుగు మీడియం పాఠశాలలు మొత్తం మూతబెట్టండి. తెలంగాణ రాష్ట్ర అధికార భాషను మొత్తం కూడా పాతరేయండి. అధికార భాష సంఘాన్ని రద్దు చేయండి. తెలంగాణలో ఎక్కడ తెలుగు బోర్డులు ఎక్కడ పెట్టకండి. తెలుగును మొత్తం చంపేయండి. అయిపోద్ది కదా! తెలుగు అక్కరానప్పుడు అక్కరాని చదువు చదివితే ఏం లాభము? ఇప్పుడు దిద్దిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా! అంటే అవును. అదే కదా ఐ మీన్ సమస్య. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే కదా! అవును. వాళ్ళు ఆళ్ళు ఆ పొరపాటు చేశారు కాబట్టి ఎందుకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం దిద్దాలి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు దిద్దాలి. దిద్దితే న్యాయం జరిగేది కదా! వీళ్ళతోని ఈళ్ళ దిద్దించి వాళ్ళే చేశారు. దాంట్లో మొత్తం గందరగోళం చేశారు కదా! మొత్తంగా ఫైనల్‌గా ఏం చేశారు? తెలుగు మీడియం అభ్యర్థులు అనేవాళ్ళు పనికిరారు అని ముద్రేశారు. నీకు చదువు రాదు అని ముద్రేశారు. నీకు రాయరాదు అని ముద్రేశారు. ఎందుకు చదవాలి తెలుగు మీడియంలో మరిగా? తెలంగాణలో తెలుగు ఎందుకు మరిగా? కంప్లీట్ ఇంగ్లీష్‌లోకి వ్యవస్థలోకి మార్చండి. అధికార భాష ఎందుకు తెలుగు మరిగా? తెలుగు మీడియం రాసినోడికి అక్కర రానప్పుడు తెలుగు భాష ఎందుకు అనేది నేను చేస్తున్న క్వెషన్. కాబట్టి ఇప్పుడైనా భాషావేత్తలు బయటికి రావాలా? ఇలా ఈనాడు పేపర్ గగ్గోలు పెడుతుంది. భాష అని మొత్తుకుంటుంది. మరి ఈనాడు పేపర్‌లో ఒక ఆర్టికల్ ఎందుకు రావడం లేదు? ఎందుకు అన్యాయం జరుగుతుంది? తెలుగు మీడియం భాష యొక్క ప్రాధాన్యత ఎందుకు గ్రూప్ 1లో తగ్గింది? ఇలా తెలుగు మీడియం సాక్షి ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఇవన్నీ పత్రికలు ఉన్నాయి కదా! ఆ పత్రికల్లో తెలుగు మీడియం గురించి ఎందుకు వ్యాసాలు రావడం లేదు? ఇవాళ మీడియా మొత్తం మీ యూట్యూబ్ ఛానల్స్ గానీ, ఇవాళ టీవీ9 కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇవన్నీ తెలుగు మీడియం ఛానల్స్ కదా! ఆ తెలుగు మీడియం ఛానల్‌లో తెలుగు మీడియం ఎందుకు చర్చ జరగడం లేదు? తెలుగు మీడియంకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? తెలుగు మీడియంలోకి ఎందుకు సరిగ్గా రాయలేకపోతుర్రా? లేకపోతే వీళ్ళకి నాలెడ్జ్ లేదా? ఎక్కడ లోపం జరుగుతుంది? తెలుగు అనే అంశం మీద ఎందుకు చర్చ జరగకూడదు? అందుకే తెలుగు మీద దీనిపైన చర్చ జరగాల. తెలుగు భాషని పైన చర్చ జరిగి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మొదటి 100 పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో మొత్తం రీవాల్యుయేషన్ చేయండి. చేస్తే బయటపడుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి. మొత్తం పేపర్లు దిద్దండి. అవినీతి అక్రమాలు జరిగిన ఆరోపణలు చేస్తున్నా దానిపై సిబిఐ చేత ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరెందుకు కోర్టులో కేసు వేయకూడదు మరి దీని మీద? అంటే పిల్లలు వేశారు ఇప్పుడు. పిల్లల తరపున నేను కూడా ఇప్పుడు తెలుగు భాష అనే కాన్సెప్ట్ పైన నేను కూడా కోర్టులో కేసేదని చూస్తాను. అంటే వకాలత్ పుచ్చుకుంటే కొంచెం గట్టిగానే పోరాటం సాగుతుందేమో కదా! అవును. ఇప్పుడు నేను అదే తెలుగు భాష అనే కాన్సెప్ట్ పైన నేను కోర్టులోని ప్రజాప్రయోజ్య వాద్యం వేయాలని చూస్తా ఉన్నాను. రైట్. అయితే ఈ ఎంటైర్ గేమ్‌లో చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ మరి ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? అసలు మాట్లాడారా? అంటే దీని మీద ఎవరైనా మీరు గాని లేకపోతే విద్యార్థులు గాని ఎళ్లి ఫిర్యాదు చేసినటువంటి చేశారు. 440 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ఇవాళ మధ్యాహ్నం వరకు 440 మంది కంప్లెయింట్ రైజ్ చేశారు. మాకు తెలుగు మీడియంలో అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా దానికి టీఎస్పీసీకి వినతిపత్రం డైరెక్ట్ కొంతమంది ఇచ్చారు. కొంతమంది మెయిల్ ద్వారా కంప్లెయింట్ చేశారు. మొత్తంగా కంప్లెయింట్ పరంపర, గందరగోళాల పరంపర కొనసాగుతూ ఉంది. మరి దీనిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర అవకతవకలు జరగలేదు, జరగకుండా మేము చేసినాం, దానికి ఆధారాలు ఏంటి అని వాళ్ళు చూపెట్టాలా, జిఆర్ఎల్ ప్రకటించాలా, పబ్లిక్ డొమైన్లో మొత్తం 21,000 మంది పేపర్లు బయట పెట్టండి. బయట పెడితే మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 3 పెట్టారు. అవి కూడా అది ఎగ్జామ్, ఇది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పెట్టి ఇది కూడా పెట్టాలి కదా! జేఎల్ ఆన్లైన్లో రాసిన ఎగ్జామ్ని కూడా మీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. జేఎల్‌లో మన ఆన్లైన్ రాసినటువంటి పేపర్లు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎవరు వ్యక్తిగత లాగిన్‌లో వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కూడా 21,000 మంది పేపర్ ఆన్సర్ షీట్లు మొత్తం పెట్టండి. పబ్లిక్ డొమైన్ అందరికి కనపడుతుంది పెట్టండి. ఏదో మళ్ళీ వ్యక్తిగత లాగిన్లే కాకుండా మేము నిజాయితీగా ఎగ్జామ్ పేపర్లు దిద్దినాం, అవకతవకలు జరగలేదు, దొంగతనం పాల్పడలేదు, 200 ఉద్యోగాలు అమ్మలేదు, ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా ఉన్నతంగా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయాలంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. మొదటి పేపర్లు మళ్ళీ పేపర్ రివాల్యుయేషన్ చేయాలి. చేసి మీ యొక్క ఏమీ జరగలేని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్తాం.